Welcome to Aradhya Smart Study channel. Trigonometric కాంప్లిమెంట్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుందామో చెప్పుకుందాము. దానికోసం ఒక ఎక్స్ యాక్సిస్ ఒకటి వై యాక్సిస్ అనేది తీసుకుందాము. డివైడ్ చేస్తే ఫస్ట్ వన్ ది క్వాడ్రంట్ 1, సెకండ్ వన్ ని Q2 అనుకుంటాం, థర్డ్ వన్ ని Q3 అనుకుంటాం, ఫోర్త్ వన్ ని Q4. Q1 లో ఏంటి అంటే 0 to 90 degrees ఉంటుంది. మనకు ఆల్ దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇది టేబుల్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఆల్ అంటే ఏంటిది? సైన్ కాస్ టాన్ కాట్ సెక్ కొసిక్ అన్ని ఏంటిది మనకి పాజిటివ్సే ఉంటాయి, పాజిటివ్సే వస్తాయి. ఎప్పుడు 0 to 90 degrees ఉన్నప్పుడు, 90 degrees మైనస్ ఉన్నప్పుడు ఇదేంటిది? ఆల్ పాజిటివ్స్. మనకేంటి? సైన్ ఉంటే ఏమవుతుంది? కాస్ థీటా అవుతుంది. కాస్ ఉంటే ఏమవుతుంది? సైన్ థీటా అవుతుంది. అలాగే టాన్ ఉంటే ఏమవుతుంది? కాట్ అవుతుంది, కాట్ థీటా. అలాగే కాట్ థీటా ఏమవుతుంది? టాన్ థీటా అవుతుంది. కొసిక్ సెక్ ఏమవుతుంది? కొసిక్ అవుతుంది, కొసిక్ థీటా. అలాగే కొసిక్ ఏమవుతుంది? సెక్ థీటా అవుతుంది. ఇప్పుడు 90 degrees మైనస్ థీటా ఏంటి? ఆల్ దాంట్లో Q1 లో ఉంది కాబట్టి ఇవన్నీ పాజిటివ్స్ వచ్చాయి. ఇప్పుడు సెకండ్ క్వాడ్రియంట్ లో చూద్దాము. Q2 ఈక్వల్ టు సిల్వర్ అనుకున్నాం అనుకో. మనము సిల్వర్ అంటే ఏంటిది? సైన్. సైన్ కి ఆపోజిట్ ఏంటిది? కొసిక్. ఈ రెండు పాజిటివ్స్ ఉంటాయి. అంటే 90 degrees మైనస్ 180 degrees ఉన్నాయి. అంటే 90 ప్లస్ సైన్ 90 ప్లస్ థీటా అంటే 90 degrees ప్లస్ థీటా ఉన్నప్పుడు ఈ క్వాడ్రాటిక్ లో సెకండ్ క్వాడ్రాటిక్ లో వస్తుంది. అంటే సైన్ కొసిక్ అనేవే పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగటివ్స్. ఏంటిది? సైన్ ప్లస్ అలాగే కొసిక్ ప్లస్ అవుతుంది, రిమైనింగ్ అన్ని మైనస్ అవుతాయి. కాస్ అంటే సైన్ అంటే ఏంటిది? కాస్ అవుతుంది, కాస్ థీటా అవుతుంది. అలాగే కాస్ అంటే ఏమవుతుంది? సైన్ థీటా అవుతుంది. టాన్ అంటే ఏమవుతుంది? కాట్ థీటా అవుతుంది. అలాగే కాట్ ఏమవుతుంది? టాన్ థీటా అవుతుంది. సెక్ ఏమవుతుంది? కొసిక్ అవుతుంది. కొసిక్ ఏమవుతుంది? సెక్ అవుతుంది. ఒక్కడు గుర్తుపెట్టుకుంటే